9 మందికి మాత్రమే లేదా ఇండిపెండెంట్ కైనా ఓటు వేయండి కానీ బీజేపీ బి పార్టీ అయిన బీఆర్ఎస్ కి కానీ బీఆర్ఎస్ బి పార్టీ అయిన కాంగ్రెస్ కి కానీ చెప్పారు కదా. బీఆర్ఎస్ లోనే మా కాంగ్రెస్ లోనే 30 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము పెట్టిన వాళ్ళు, మేము డబ్బు ఇచ్చిన వాళ్ళు. లక్షల కోట్లు ఎలాగొచ్చాయి? పాలమ్మి పూలమ్మి 3 లక్షల కోట్లు సంపాదించాడా మల్లారెడ్డి? టాయిలెట్లు కడిగి కేసీఆర్ కొడుకు కేటీఆర్ 6 లక్షల కోట్లు సంపాదించారా? భూ కబ్జాలు చేశారు, ధరణి పోర్టల్ ద్వారా సంపాదించారు, అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కుటుంబానికి 22 లక్షల అప్పు ఉంది. దేశం చేసిన అప్పు, రాష్ట్రం చేసిన అప్పు. మీకేమిచ్చారు? 5 లక్షలు అప్పు చేసి 5,000 రూపాయలు పెన్షన్లు ఇస్తుంటే మీరు తాగి పడుకుంటారు. కనుక ఈ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ మీరు ఎవరు ఓటు వేయొద్దని 100,000 మందికి చెప్పండి.